ఈరోజు శాసన మండలిలో హోంశాఖ మంత్రి బంగళపూడి అనిత గారికి, వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి గారికి దిశ యాప్ మీద వాదోపవాదాలు జరిగాయి. దాని మీద మొత్తం మీద ఒక చర్చ అయితే జరిగింది. ఈ చర్చలో అసలు కొన్నిసార్లు మన హోంశాఖ మంత్రి గారు అనిత మేడం గారు చేసే వ్యాఖ్యలు కనుక చూస్తే అసలు అంత కాన్ఫిడెంట్గా అటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారో తెలియరు. మేడం అంటారు, మగవాళ్ళతో కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేయించిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం సార్ వీళ్ళు నడిపింది అన్నారు. మగవాళ్ళు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఏమైంది మేడం? మగవాళ్ళ కష్టాలు ఉండకూడదా అని ఒక మగవాళ్ళ పక్కన అక్కో, చెల్లు, అమ్మో, భార్యో ఎవరెవరు వాళ్ళ పక్కన ఉండరా? ఒక లేడీ, ఒక మహిళ ఉండకూడదా? కష్టకాలంలో ఎప్పుడన్నా వస్తే ఇదేమన్నా సినిమానా? మగవాళ్ళు ఎగిరిగిరుతుంటే 10 మంది అవతలు పడడానికి. కష్టం వచ్చినప్పుడే పక్కన ఒక మహిళ ఉన్నప్పుడు మగవాళ్ళకి కష్టం వస్తే ఆ దిశ యాప్ను కాంటాక్ట్ చేస్తే నష్టం ఏంటి? మగవాళ్ళు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అది ఏమన్నా పెద్ద పూత ఏంటో? మరి మేడం ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. సీరియస్లీ దిశ యాప్ను చట్టబద్ధం చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు జరిగాయి. అప్పుడు కేంద్రం దగ్గర వచ్చి ఆగింది, రకరకాలు జరిగాయి. బట్ దిశ యాప్ ద్వారా కంప్లైంట్ వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ కాలేదా? దిశ యాప్ ద్వారా మహిళలు ఫిర్యాదు చేస్తే వాళ్ళని కాపాడలేదా? వాళ్ళని రక్షించలేదా? ఏదో ఒక చట్టం కింద అయితే కేసులు పెట్టలేదా రక్షించి? ఏమైతే దిశ యాప్ వల్ల నష్టం ఎవరికి? ఈ మేడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటిని చించేశారు, ఏమేమో అన్నారు. ఏంటో మరి అర్థం కాదు. నష్టం ఏంటి అంటున్నా దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? కొంతమందికి అన్నా లాభమే కదా. దాన్ని తీసేశారు. సరే, ఎనీహౌ దాన్ని తీసేసి అదే ఇక పేరు మార్చుకొని మరో రూపంలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు తీసుకొని వస్తూ ఉంది. ఈరోజు శాసన మండలిలో హోంశాఖ మంత్రి గారు ప్రకటించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ముద్ర ఏది ఉండనీయకూడదు అన్న ఆలోచనలు వీళ్ళు ఉన్నారు. కాబట్టి సరేలే, ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళవి. ఇప్పటికే చాలా తీసేశారు అట్లా జగన్ గారి పేరు లేకుండా. ఇప్పుడు ఈ విధంగా దిశ యాప్ను కనుక పక్కన పెట్టేసి శక్తి యాప్ పేరుతో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8వ తేదీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అంట శక్తి యాప్ ఆవిష్కరిస్తున్నారట. మరి ఎట్లా ఉంటాయో దాని విధి విధానాలు చూడాలి. జగన్ గారు 3 సార్లు ఇట్లా ఫోన్ ఊపినా కూడా పోలీసులు వెళ్ళేవాళ్ళు. దిశలో చాలా ఫీచర్సే ఉన్నాయి. సరే, పేరు ఏదైనా కానివ్వండి, మహిళల కోసం ఏదో ఒకటి వీళ్ళు మంచిది పట్టుకొని వస్తే సంతోషమే. మార్చి 8వ తేదీ శక్తి యాప్ అని ఒక దాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారట. మరి దాని ఫంక్షనాలిటీస్ ఎట్లుంటాయో సీఎం గారు ఆవిష్కరించిన తర్వాత చూడాలి.